ఏవండి నేను ఆల్రెడీ ఇప్పుడు జనసేన టవల్ కప్పుకున్నాను. జనసేన వాళ్ళు నా కౌరు పెట్టారు, నేను వెళ్ళి టవల్ కప్పుకున్నాను. నేను ఓన్లీ పార్టీ కార్యకర్తగా సేవలు చేస్తాను. టీడీపీ, వైసీపీ, జనసేన 3 పార్టీలు ముచ్చటగా ఉన్నారు. దేంట్లో కంఫర్ట్గా ఉన్నారు? ఏంటండి? మంచి క్వశ్చన్. కంఫర్ట్గా అంటే రాజకీయ నాయకుడు ప్రజాసేవ చేసేటప్పుడు కొన్ని పనులు అవుతూ ఉంటాయి, అడుగుతాము. 25 సంవత్సరాలు నేను 99 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా, 2023 వరకు, ఫిబ్రవరి వరకు. తర్వాతన అక్కడ ఎమ్మెల్యే అయ్యాను, స్టేట్ సెక్రటరీ అయ్యాను. తర్వాతన వైఎస్ఆర్సీపీ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చింది. కొన్ని విషయాలు మనం అనుకున్నవి చేసి పెడతారు. ఇది ప్రజా సమస్యలు, వంతెనంటే వంతెన, రోడ్డు అంటే రోడ్డు. కొన్ని విషయాల్లో ఉండదు. అన్నిటిలోనూ విభేదించలేము కదా, వాళ్ళు సాధ్యపడిని చేస్తూ ఉంటారు. నేను జగన్తో విభేదించడం అనేది ఏనాడు జరగలేదు. జగన్కి నేనేం చెప్తాను, నాకు పిలిచి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు. నాకు జగన్తో విభేదాలు కాదండి. కారణం ఏంటంటే నాకు సంబంధించి వ్యక్తిగతమైన ఒక చేపల చెరువులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నాకు బీజేపీ పొత్తుతో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. జనరల్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్న చోట ఒక కత్తులు 2 ఏవైతే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం ఎలాగో అలాగే నేను కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ఎప్పుడు గొడవలు ఉంటాయి. నేను కాంట్రవర్సీకి వెళ్ళే మనిషిని కాదు కాబట్టి నేను నెమ్మదిగా ఆయన ఉన్నారు, బీజేపీ దరిపున ఆయన చూసుకుంటారు. అటు కొల్లేరు పరిస్థితి కానీ, శివారు భూముల వ్యవసాయం కానీ, వీటి విషయాల్లో ఇబ్బంది లేకుండా చూస్తారన్న ఉద్దేశంతో నేను జనసేన పార్టీకి కూటమిలోకి వచ్చాను. లేకపోతే సహకరించరా? మీరు కనుక ఎమ్మెల్సీ కనుక వైసీపీలోనే ఉంటే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ సహకరించరు కానీ మీరేమన్నా అనుకుని అట్లా చేరారా? నేను ఎవరికి భయపడే ఫలం అయితే 23 వరకు. మీరు భయపడి కాదు, అట్లా సహకరించరనే ఉద్దేశంతో చేరారా? మీరు అన్నది ఇప్పుడు అదే కదా. ఎలాగండి? చేపల చెరువులు ఉన్నాయి, వాళ్ళు ఉంటే కలిసి ఉంటే బాగా విభేదించడం వల్ల ఏమన్నా ఇబ్బంది అయింది. మళ్ళీ ప్రజాసేవ చేస్తూ ఏదైనా నేను ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర, కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు, కష్టపడి వ్యవసాయం చేసి చేపల చెరువు సంపాదించి రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చారు. నాకు ఎవరు ఇబ్బంది పెట్టడానికి మీరు ఇందాక అన్నది కానీ మీ ఉద్దేశం కానీ మీరు ఇప్పుడు చేరిన ఉద్దేశం ఏంటి అని అంటున్నా. వైసీపీ కంటిన్యూ అవ్వచ్చు కదా, మీరు ఏమి ఇబ్బంది పెట్టలేదు, చాలా ఉంది కదా అని కాదు. మీరు చెప్పే పరిస్థితి చూస్తే ఒకవైపు వ్యాపారం, ఒకవైపు రాజకీయ లబ్ధి, ఈ రెండే కనపడుతున్నాయి మీరు చెప్పే విధానాన్ని బట్టి. మీరే అట్లా చెప్పారు. ఎస్ అది కరెక్టే. రాజకీయ లబ్ధి అంటే నేననేది అంతే. నేనేమంటున్నాను, 2014లో ఏ ఉద్దేశంతో వచ్చారండి? 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో వచ్చి అక్కడ బీఫామ్తో ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ వచ్చి మంత్రులు చేశారు, ఎమ్మెల్యే చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ నుంచి 10 మంది వెళ్ళి ఆ రాజీనామా చేయకుండా అక్కడికి వెళ్ళి మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.